ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకంటే యోగ్యులు శ్రేష్ఠులు అనేక దినాలు చూడలేకపోయారు ప్రభు. కేవలం మీ కృపను బట్టి దినాన్ని చూడగలిగాం ఆయన. ఈ రాత్రి లైవ్ను ఆస్వాదించి అనేకులకు దీవెనకరంగా లైవ్ ఉంచుకొని మీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలంచి, యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్. అలా కలుముసురు చేతుల పైకెత్తి యేసయ్యా నీకు వందనాలయ్యా, ఏమిచ్చి మీరు రుణం తెచ్చగలం తండ్రి. యోగ్యుడు నాయన, పరిశుద్ధుడు నాయన, మహాగణుడు, మహోన్నతుడు, నీ వంటి వారు లేరు నాయన, నీ వంటి వారు లేరు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యోగ్యుడా, పరిశుద్ధుడా నీకు వందనాలు, మహాగణుడా నీకు వందనాలు, యోగ్యుడా నీకు వందనాలు తండ్రి. నాయన మీరు చేసిన మేళకి ఏమి ఇవ్వగలవు తండ్రి, మీరు చేసిన ఉపకారాలకు ఏమి ఇవ్వగలవు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, నీకు స్తుతులు తండ్రి. గనులలో మహాగణుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడ. గనులలో మహాగణుడవు నీవు, గొప్పవారందరిలో పూజనీయుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, మృత్యుంజయుడా, అమరవీరుడా. యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, కోట్లాది స్తోత్రములు, కోట్లాది స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతిగా దిగి వచ్చారు ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటిబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏదిష్కొని చంటిబిడ్డలు పడకుండా చేయండి, ఏదిష్కొని చంటిబిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలా యవనస్తులతో మాట్లాడండి అయ్యా. లోకంలో పాపంలో కొట్టి మిట్టాడిపోతున్న
యవన బిడ్డలను దర్శించండి, ఆ పశ్చాత్తాప జీవితం నింపండి. ఆ యవన బిడ్డల హృదయం నిండా పశ్చాత్తాప జీవితం నింపండి. వారిని ప్రభా నీ సేవలో వాడుకున్నాయా, నీ సేవలో వారికి ప్రభా తండ్రి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నానయా. అలాగే నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాను, నిండు మనసుతో తీస్తున్నాం. సేవకులు ఎక్కడ వారి కుటుంబాలు బిడ్డలు మీరు ఆశ్రదించండి, వారి గృహాలు కూడా మీరు దీవించుకుని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే తండ్రి ప్రభా బంధువులు స్నేహితులు తాకండి, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శిని దాసును అభిషేకించి ప్రభా మీ వాక్య జ్ఞానం ప్రార్థన నింపండియా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదయా, ప్రతి కుటుంబం దర్శించండియా. ఈ దాసుకి మాకు ప్రార్థన అభిషేకము వాక్య జ్ఞానంతో నింపండి, నీకు వందనాలు. అలాగే నీ రాకడ చాలా సమీపంగా ఉందయా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి, కృపడానికి పొందాలి. ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, ఆర్థిక నిలుపు సకల సమృద్ధి ఇచ్చండి. నిరాశ నిస్పృహలను లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. మేముంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి, మా గృహాలు వెలుగును ప్రకాశింపు చేసిన సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా తండ్రి ప్రభు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ మంచి అత్యధికమైన విజయాన్ని ఇచ్చో అందుని బట్టి స్థుతిస్తున్నానయా. మా బిడ్డలకి నాయన అయా సంఘ బిడ్డలందరికీ కృపను గ్రహించావు, మంచి జ్ఞానం ఇచ్చావు తండ్రి నాయన. అత్యధికమైన విజయాన్ని ఇచ్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా తండ్రి ఈ స్నామంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ ఎండవేడుకలు తట్టుకోలేరా, ఈ స్నామంలో చల్లటి వాతావరణం దయచేయండి. పేద బిడ్డల కొరకు ప్రభా మేము ప్రార్థన ఒక్కటే చేయగలం నాయన, కానీ సహాయం చేయబడు నువ్వు ఒక్కడవే ప్రభా. వారిని కృపను అనుగ్రహించి తండ్రి వారికి యేసునామంలో చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నానయ్యా. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా, నేను కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నామయ్యా తండ్రి. అలాగే ప్రభా ఈ మే నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ మే నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని ఘనపరిచి కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. తండ్రి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి రాహుని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పవిత్ర శత్రువులు లయపరచుకున్నాడు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను అయ్యా. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. పవిత్ర శత్రువులు లయపరచుకున్నాడు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన సాన్ని చేర్చుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తాను. దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుక్కోయను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేక ఇప్పుడు ఇక్కడ హనోకు గారి గురించి ఒక మాట అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం హనోకు గురించి. హనోకు దేవునితో నడిచాడని, హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడని, 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు అంటే తన లైఫ్ స్పాన్లో సుమారుగా 80 to 85% లైఫ్ టైం అంతా ప్రభుకి ఇచ్చాడని, దేవునితో నడిచిన మనిషి అని ఆదికాండంలో వ్రాయబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రభు కొంచెం డీటెయిల్గా హనోకు గురించి వ్రాయించారు. పిల్లల విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుక్కోబడిన. సో హనోక్ హ్యావింగ్ ఏ ఫెయిత్, విశ్వాసంతో ముందుకు సాగాడు. రెండోది హనోకు జీవితంలో
కొనుపోబడక మునుపు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందాడట. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన కనుక అతడు కనబడలేదు. ఇక్కడ హనోకు గురించి 2 మాటలు పాత నిబంధనలో వ్రాయబడలేని మాటలు 2 మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. మొదటిది హనోకు విశ్వాసమును బట్టి అని మాట వ్రాయబడింది, బికాస్ ఆఫ్ ఫెయిత్. పిల్లల విశ్వాసం అనేది పిల్లల అద్భుతమైన, అది గొప్ప వరం. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు అని 2 కనబడతాయి. ఈ రెండిటిలో కూడా కామన్గా ఉన్న వర్డ్ ఏంటంటే విశ్వాసం. ఆత్మ వరాల్లో విశ్వాసం ఉంది, ఆత్మ ఫలాల్లో కూడా విశ్వాసం కనబడుతుంది. సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరలోకం వెళ్ళాలన్నా విశ్వాసమే కావాలి, రక్షణ పొందాలన్నా విశ్వాసం కావాలి. పాపాలు ఒప్పుకో మంచిదే, పాపాలు విడిచిపెట్టు మంచిదే, పిల్లల ఇంకేవో చేయి మంచిదే. బట్ విశ్వాసం, అల్టిమేట్గా విశ్వాసం అనేది ప్రభు మీద లేకపోతే రక్షణ పొందలేము. అదే దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రికలో అదే చెప్తాడు. రెండవ అధ్యాయం మీరు విశ్వాసం ద్వారా 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వల్ల కలిగింది, దేవుని వరమే. దేవుని వరం. దేని ద్వారా రక్షించబడ్డామంట? కృప. అందరూ కృప ఓకే, బట్ విశ్వాసము ద్వారా. We are receiving the grace of the Lord through faith. We should walk through faith. We should come to the Lord through faith. విశ్వాసం, యేసు ప్రభు మీద మనం కలిగి ఉన్న ఆ అచంచలమైన విశ్వాసం ఉందే, ఆ విశ్వాసము ద్వారా అన్నిటిలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. We will enter every blessing of God through faith. Remember that. So don't lose your faith. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, మంచి పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. I kept my faith. I fought good fight. I kept my faith. ఇప్పుడు హనోకు గారు విశ్వాసమును బట్టి చివరి వరకు కూడా మన జీవితంలో విశ్వాసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే రోమిలకు రాయబడిన పత్రికలో విశ్వాసం యొక్క శక్తి అందరూ చక్కగా విశ్వాసం యొక్క పవర్ రాయబడింది 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమున్నదై నమ్మువారందరికీ కలుగు దేవునికి. నమ్మువారికి, చూసారా, నమ్మువారికి 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా 26వ వచనం. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడిగా తీర్చువాడే. యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చు. 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు, విశ్వాసము వలనే, విశ్వాసము. 30వ వచనం. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా చూడండి, ఇన్ని మాటలు మనం చూస్తున్నాం. అన్నిట్లో ఒక మాట కామన్ గా కనపడుతుంది. అదేంటిది? విశ్వాసం, ఫెయిత్. ఇప్పుడు విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవిస్తాడు. సో త్రూ ఫెయిత్. So we need to continue, we need to keep, we need to depend upon faith. విశ్వాసం. ఇప్పుడు దీనికి చిన్న సీక్రెట్ చెప్తాను, కీ మాట ఇది. ఎంత గొప్పగా విశ్వాసం కోసం మాట్లాడుకున్నాం కదా. హౌ దిస్ ఫెయిత్ కమ్స్,
ఈ విశ్వాసం ఎలా మనలో జనరేట్ అవుతుందంటే దేవుని వాక్యమును వినుట వల్ల. చూడండి, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినాల, ఏది పడుతుంది కాదు. చాలా మంది చెప్తారు దేవుని వాక్యం వదిలేసి ఐన్స్టీన్ ఇలా చేశాడు, న్యూటన్ ఇలా చేశాడు, పిల్లరా అలా ఆ థియోలాజిన్ ఇలా చెప్పాడు, మరి అలా హిస్టోరియన్ ఇలా చెప్పాడు. చరిత్ర చెప్తారు, బాగానే మంచిదే, తప్పని నేను అన్నాను. ఎందుకంటే చరిత్ర కూడా చెప్తుంది ఇది యేసు ప్రభువే దేవుడని. బట్ ఫెయిత్ నీకు ఇంక్రీజ్ అవుతుంది, ఫెయిత్ రాదు నీకు వాటి వల్ల. మరి దేనివల్ల వస్తుంది విశ్వాసం? దేవుని వాక్యము వినటం వల్ల. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో మన జీవితంలో విశ్వాసము మరి వస్తుంది. పిల్లలు ఇక్కడ విశ్వాసం గురించి చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలోకి సడన్గా ఎవరిని తీసుకొచ్చాడంటే 4వ అధ్యాయంలోకి అబ్రహాముని తీసుకొచ్చాడు, మూల పురుషుడు అబ్రహాముని. దో హోలీ స్పిరిట్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫెయిత్ in midwhile Holy Spirit God brought Abraham before us. మన ముందుకి అబ్రహాముని తీసుకొచ్చాడు ప్రభు. అబ్రహాం విశ్వాసం గురించి మరి మాట్లాడుతూ ఒక పవర్ఫుల్ వర్డ్ మరి అబ్రహాము గురించి మరి వ్రాయపడింది. అదేంటంటే 17 వచనం, 4:17, 16 వచనం, 4:16, కనుక మనము 4:16 ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి 4:16 చదువుతున్నాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా, అబ్రహామునకున్నట్టి విశ్వాసం, ఫెయిత్ అబ్రహాం హ్యావ్, అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం. ఓకే, కిందకు వస్తే 17 వచ్చిన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు నేను దేవుని ఎదుట. అబ్రహాం విశ్వాసానికి ఫార్ములా ఏంటంటే, అబ్రహాం విశ్వాసానికి పునాది ఏంటంటే, పిల్లరా దేవుని మీద ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే మృతులను సజీవులుగా చేయవాడు నా దేవుడు, లేని వాటిలో నుండి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నా దేవుడు అన్న దృఢ సంకల్పం మీద అబ్రహాం తన విశ్వాసాన్ని కట్టుకున్నాడు. అబ్రహాం విశ్వాసానికి నేను మీకు చెప్తాను ఇప్పుడు. 21 వచ్చిన దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నందను. ఇక్కడ కీ ఏంటంటే అబ్రహాము దేవుని ఎలా నమ్మాడంటే రూఢిగా నమ్మాడు. ఇంగ్లీష్ లో ఏముంది నాన్న? ఫుల్లీ కన్విన్స్డ్. ఎంత ఆశ్చర్యమో నాకు అబ్రహాం గారి విశ్వాసం గురించి ఆలోచిస్తుంటే. ఆ దినాల్లో దేవుని వాక్యము లేదు, ఆ దినాల్లో దేవుని సేవకులు లేరు, ఆ దినాల్లో సంఘ పెద్దలు లేరు, ఆ దినాల్లో బోధకులు లేరు, ఆ దినాల్లో చర్చెస్ లేవు, ఏమి లేనప్పటికీ కూడా అబ్రహాము తన విశ్వాసాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాడు, తన విశ్వాసాన్ని అద్భుతంగా బలపరుచుకున్నాడు దేవుని కృప వల్ల. సో నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు మై పాయింట్. హనోకు మరి విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడనే మాట వ్రాయిస్తూ అబ్రహాము కొనుపోబడ్డాడు. హి వాస్ కాట్ అప్. హనోకు కొనుపోబడ్డాడు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత ప్రభు అన్నారట, హనోకు ఇక చాలే వచ్చాయన్నాడంట. ఎస్ లార్డ్ ఐఎమ్ రెడీ అన్నాడంట. దేవుడు, నీవు దేవునితో నడవటం ప్రారంభిస్తే దేవుడు నీతో నడవటం ప్రారంభిస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ప్రేమించడం మొదలెడతాడు. నువ్వు దేవునికి ఇష్టడై ఉంటే దేవుడు కూడా నీకు అలా మారిపోతాడు. ఆయన కొనుపోబడ్డాడు. అయితే కొనుపోబడక ముందు ఎలా జీవించాడు? హనోకు దేవునికి ఇష్టడై జీవించాడట. సో ఈరోజు విశ్వాసము ఒక పక్క దేవునికి ఇష్టడుగా జీవించడం.
దేవునికి ఇష్టడుగా నియమించుకుంటాం. దేవునికి ఇష్టడుగా ఉంటే ఒక వ్యక్తి నాకు ఇష్టడుగా ఉన్నాడంటే నాకు ఇష్టమైనది చేస్తాడనమాట. తన ఇష్టాన్ని చేయడు, నా ఇష్టాన్ని చేస్తాడు. అది నాకు ఇష్టడంటే. ఇప్పుడు హనోకు తనకి ఏది ఇష్టమో అది చేయట్లేదు, దేవునికి ఏది ఇష్టమో అది చేస్తాడు. అది అలాంటి అనుభవాలకు మనం రావాలి. దేవునికి ఏది ఇష్టమో అది మనం మాట్లాడాలి, దేవునికి ఏది ఇష్టమో అది మనం చూడాలి. ఎలా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టమో అలా ప్రవర్తించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, మానవ ఆలోచన విధంగా అది న్యాయం కాబట్టి ఆ న్యాయాన్ని బట్టి నిలిపోతానంట. మన న్యాయం దేవుని ముందు నిలబడదు, మన నీతి దేవుని ముందు నిలబడదు. అదే మన ధర్మశాస్త్రం లేకపోతే మన థియాలజీ లేకపోతే మన ఆలోచనలు దేవుని ముందు నిలబడదు. ఇప్పుడు మనం ఏమిటి ఆలోచించే, దేవుని నీతి ఏంటి, దేవుని న్యాయం ఏంటి, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు ఒక వ్యక్తిని, దేవుడు ఎలా దేవుడు ఎలా చూస్తాడు, అలా మనం చూడగలిగినప్పుడు అది దేవునికి ఇష్టం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చేసింది కరెక్టే కదా, ఇదే దేవునికి ఇష్టం అనుకుంటాం. నువ్వు చేసింది న్యాయమో లేకపోతే ధర్మమో లేకపోతే మంచిది అయితే అవ్వచ్చు, కానీ అది దేవునికి ఇష్టం కాకపోవచ్చు కొన్నిసార్లు. ఆయన దేవుని సిద్ధాంతాల్లో ప్రేమ కలిసిపోయి ఉంటుంది, దయ అనేది మిక్స్ అయిపోయి ఉంటుంది ఆయన ధర్మశాస్త్రంలో, ఆయన డిసిషన్స్లో. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుని పద్ధతుల్లో రావాలి. అర్థం కదా, దేవుని పద్ధతులకు వచ్చినప్పుడు మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి. సో ఇక్కడితో నేను ముగిస్తున్నాను. హనోకు గురించి మనం చూస్తున్నాం. అతడు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడట. విశ్వాసమును బట్టి అతడు దేవునితో నడిచాడట. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనుపబడ్డాడు. అతడు కొనుపబడక ముందు దేవునికి ఇష్టడైన అని సాక్ష్యం కాగా దేవుడు అతను కొనుపోయిన కనుక అతడు లేకపోయాడు. ఈరోజు మనం కూడా ఒకరోజు ప్రభువు అక్కడ వస్తుంది, మనం కొనిపోతాడు. ఆయన మేఘాల మీద తీసుకుని మేఘాల మీద తీసుకుని వెళ్తాడు ప్రభు. మనం కూడా ఉన్నాం. పరిశుద్ధులు కనబడరు, రక్షణ పొందులు కనబడరు. దానికి ముందు మనం అలా జీవించాలి అనే విషయాలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడతారు. ప్రభు మాటలు జీవించాలి కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మరి మీరు ఇచ్చిన సందేశాన్ని పెట్టగలుగుతాను. హనోకు దైవజనం నుండి మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభావ. అతడు మీతో నడిచాడు ప్రభావ. మేము కూడా మీతో నడవటం మాకు నేర్పించాను, మీతో నడవటం నేర్పించాను ప్రభావ. మీతో మాట్లాడడం, మీ స్వరం వినడం మాకు నేర్పించాను నాయన. అతడు ప్రభు విశ్వాసమును బట్టి నాయన మరణం చూడకుండా కొనుపబడాడని భయపడింది తండ్రి విశ్వాసం. రెండవది, కొనుపబడక ముందు ప్రభు నాయన దేవునికి ఇష్టడై ఉండే సాక్ష్యం పొందేటట్టు ప్రభు. అలాంటి అనుభవాలు మేము కూడా మీకు ఇష్టంగా, నేను మీకు ఇష్టమైనవి మేము చేసేవారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ సందేశం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలుకొల్పుగా, అనేకులకు దీవెనకరంగా మార్చుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనకి స్తుతించి పడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువుల కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వాక్యం ఉంటున్నారు ప్రతి బిడ్డకు దేవుని కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి, మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్